ప్రగతి నావకు దిక్సూచి ఈ చంద్రుడు. 1995 సెప్టెంబర్ 1న 45 ఏళ్ల నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రిని అంటూ ఆఫీస్ రూంలో కూర్చొని తమాషాలు చూడడం కాకుండా తానే జనంలోకి నడిచారు. ముందుగా ప్రభుత్వ యంత్రాంగంలో పని సంస్కృతిని పెంచే చర్యలు తీసుకున్నారు. ఫైళ్ల వారోత్సవాలు, ఆకస్మిక తనిఖీలంటూ ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనాన్ని పెంచే యత్నం చేశారు. ప్రభుత్వంలో ఉన్న 47 కీలక శాఖలను నిరంతరం పర్యవేక్షిస్తూ వాటి పనితీరులో గుణాత్మకమైన మార్పులు వచ్చేందుకు కృషి చేశారు. ప్రజల వద్దకు పాలన అనే కొత్త విధానాన్ని అనుసరించారు. ప్రజలకు వేగంగా, నాణ్యంగా, పారదర్శకతతో సేవలందించేందుకు అంకురార్పణ చేశారు. దీంతో పనిచేసే ముఖ్యమంత్రిగా దేశం ఆయన్ని గుర్తించింది. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టిన నేపథ్యంలో కొత్త అవకాశాలను వినియోగించుకొని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చడానికి దేశంలోనే తొలిసారిగా ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. మొదటగా రాష్ట్ర స్వంత నిధులు పెంచుకోవడానికి ప్రయత్నించారు చంద్రబాబు. ఇందులో భాగంగా ఆస్తులు కరిగించుకునేలా కాకుండా ఆస్తులు పెంచుకునేందుకు ప్రణాళికలు వేశారు. సామాజిక మౌలిక సదుపాయాల కల్పన కోసం అప్పు కావాలంటూ ప్రపంచ బ్యాంకు అధ్యక్షునికి ఒక ప్రజెంటేషన్ ఇస్తే ఆయన ఆర్థిక పునర్నిర్మాణం అనే కాన్సెప్ట్ నచ్చి ప్రపంచ బ్యాంకు అప్పట్లో 3,320 కోట్ల రుణాన్ని ఇచ్చింది. భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా ప్రపంచ బ్యాంకు రుణ సౌకర్యాన్ని కల్పించడం అప్పుడే మొదలైంది. ప్రపంచ బ్యాంకు ఇచ్చిన డబ్బుతో సాగునీటి వనరులు పెంచి అందుబాటులో లేని భూములను సాగులోకి తెచ్చారు. రైతుల సాగునీటి సంఘాలు, చెక్ డ్యాంలు, వాటర్ షెడ్లు, వన సంరక్షణ సమితులు ఇలాంటివి వ్యవసాయ రంగంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చాయి. అలాగే రోడ్లు వేసి గ్రామీణ ప్రాంతాల రూపురేఖల్ని మార్చివేశారు. సరుకుల రవాణాకు వీలు కల్పించారు. విద్యా వసతులను మెరుగుపరిచారు. గ్రామీణ ప్రాంతాలలోని వనరులన్నింటినీ వినియోగంలోకి తెచ్చి ఉపాధి అవకాశాలను కల్పించడం కోసం డ్వాక్రా స్వయం సహాయక సంఘాల్ని ఏర్పాటు చేశారు. ఇవన్నీ నెమ్మదిగా సంపద సృష్టికి బాటలు వేశాయి. అలాగే వివిధ వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి కొత్త పథకాలు ప్రవేశపెట్టారు. చర్మకారుల కోసం మలుపు పథకాన్ని, నేత పనివారుల కోసం నేత బజార్లను, కూరగాయల రైతుల కోసం రైతు బజార్లను ప్రవేశపెట్టారు. పేద మహిళల కోసం దీపం పథకాన్ని ప్రవేశపెట్టి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇప్పించారు. ఇదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సాంకేతికత పరిణామాలను అర్థం చేసుకున్నారు. 1999లోనే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని కంప్యూటరైజ్ చేయడానికి ఏపీ స్వాన్ దేశంలోనే తొలిసారిగా అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. అందుకే ఆయన్ని టెక్ సావిగా అభివర్ణిస్తారు. ఇకపోతే దేశంలో తొలిసారిగా ఐటీ పాలసీని తీసుకొచ్చి 1998లో హైదరాబాద్ శివార్లో నిర్మించిన హైటెక్ సిటీతో దేశంలోనే సాఫ్ట్వేర్ విప్లవం మొదలైంది. ఇందుకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సహకరించడం ఒక చరిత్ర. రైతు కుటుంబాల నుంచి వచ్చిన ఎందరో యువతీ యువకులు ఐటీ ఉద్యోగాలతో లక్షల్లో సంపాదిస్తుంటే, విదేశాలకు వెళ్లి తమ ప్రతిభను చాటుతుంటే తెలుగు జాతి పులకరించింది. అదే సమయంలో మహిళలకు విద్యా ఉద్యోగాల్లో 3వ వంతు రిజర్వేషన్లు అమలు చేసి మహిళా ప్రగతికి బాటలు వేశారు. ఆనాడు ఏడాదికో డిఎస్సి అన్నట్లుగా ఉండేది పరిస్థితి. మొత్తం తెలుగుదేశం హయాంలో ఇప్పటి వరకు 12 నోటిఫికేషన్లతో 1,50,000 టీచర్ పోస్టులు భర్తీ అవ్వడం ఒక రికార్డ్. అటు ఐటీ ఉద్యోగాలు, ఇటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇబ్బడి ముబ్బడిగా దొరకడంతో బాబుతోనే జాబు అన్నది ఒక తెలుగు నాట ఒక నానుడి అయ్యింది. పాలనలో తనదైన ముద్ర వేసిన చంద్రబాబు గారిని టైమ్ మ్యాగజైన్ సౌత్ ఏషియా ఆఫ్ ద ఇయర్ గా గుర్తిస్తే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆయన్ను ప్రపంచ డ్రీమ్ క్యాబినెట్ లో ఉండాల్సిన వ్యక్తిగా ఎంపిక చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనడానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం రావడం అనేది చంద్రబాబు నాయుడుతోనే ప్రారంభమైంది. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్ది రాష్ట్రానికి ఒక ఆర్థిక వనరుగా మలిచిన తీరు చంద్రబాబు అంటే అభివృద్ధికి మారుపేరు అని జనం అనేలా చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ట్రేడ్ షోలు, కార్పొరేట్ సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా నిర్మించిన హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ పార్టీలతో సంబంధం లేకుండా కీర్తిశేషులైన మాజీ ముఖ్యమంత్రుల స్మారకంగా బ్రహ్మానందరెడ్డి పార్క్, వెంగళరావు పార్కుల నిర్మాణం, ఆప్రో ఏషియన్ గేమ్స్ నిర్వహణ, ఆ సమయంలో జీఎంసీ బాలయోగి పేరు మీద నిర్మించిన గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియంల వంటి నిర్మాణాలు
MMTS సర్వీసులు, మీ సేవా కేంద్రాలు వంటివి ఆయన హయాంలోనే ప్రజలకు వస్తే చంద్రబాబు చొరవతో హైదరాబాద్కు వచ్చిన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, మెట్రో రైళ్లు ఆ తర్వాత అందుబాటులోకి వచ్చి హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చాయి. ఈ రోజుతో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యతలు చేపట్టి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి తెలుగు హృదయం ఆయనకు అభినందనలు తెలుపుతోంది.